ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో అబ్రాము ప్రభు అయిన యెహోవా అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ మాటని హీబ్రూలో మనం చూస్తే అడోనాయ్ యాహ్వే అంటే అదోనాయ్ యెహోవా అని మనకు కనబడుతుంది. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రభువు, యజమాని, పరిపాలకుడు, భూమి అంతటికీ ప్రభు అయి ఉన్నాడు అని అర్థమై ఉన్నది. ఇది దేవుని అధికారాన్ని, పరిపాలనను సూచిస్తూ ఉంది. అబ్రాము తన జీవితంలో దేవుణ్ణి యజమానునిగా, అన్నిటికీ ప్రభువుగా గుర్తిస్తూ ఈ మాటను ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉంటాం. తన జీవితంలో దేవుణ్ణి యజమానునిగా, అన్నిటికీ ప్రభువుగా గుర్తించిన అబ్రాహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్లు ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే వారి జీవితాల్లో దేవుణ్ణి యజమానునిగా, అన్నిటికీ ప్రభువుగా గుర్తిస్తూ దేవునికి ఇటువంటి గొప్ప స్థానాన్ని ఇస్తారో వారి జీవితాల్లో నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నట్లు భూమి మీద ఎక్కడైనను ఏ జనములో అయినను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను అనే వాగ్దాన దీవెన వారు దేవుని ద్వారా పొందుకుంటారు. గనుక అబ్రాము వలె దేవునికి ఇటువంటి గొప్ప స్థానాన్ని మనం ఇచ్చి దేవుని ద్వారా అసాధ్యమైన అద్భుతములను పొందుకుందాం. ఆమేన్.